సమయానికి వదినక్కడ లేకపోయి ఉండుంటే ఇవాళ మన వేద ప్రాణాలతో దక్కుండేది కాదు. యాక్సిడెంట్ జరగబోయిందా? వేద, నీకేం కాలేదు కదా? నీకేం కాలేదు కదమ్మా? మాట్లాడవే, నీకేం కాలేదు కదా? తనకేమీ కాలేదు. అయినా రోడ్డు మీద నడిచేటప్పుడు ఫోన్ మాడుకుంటూ రావడం ఏంటమ్మా, బాధ్యత లేకున్నాను. నువ్వు నోరు మొయ్యవయ్యా, పెద్దేదో బాధ్యతలు తెలిసినట్టు నువ్వు. అయినా రోడ్డు మీద నడిచేటప్పుడు చూసుకోవాలి కదే నువ్వైనా. చూసుకోవాలి కదా, చూసుకోవాలి కదా, రోడ్డు మీద నడిచేటప్పుడు చూసుకోవాలి కదా. అయ్యో వదినా, నీకేమైనా అయితే నా పరిస్థితి ఏంటి? అయ్యో లలిత ఆగు, ఎందుకు కొడుతున్నావు తనని? ఏం చేయమంటారండి? ఇందాక జరిగిన యాక్సిడెంట్ లో తనకి ఏదైనా జరిగి ఉంటే నేనేమైపోయేదాన్ని? సమయానికి ఆవిడ వచ్చి కాపాడింది కాబట్టి సరిపోయింది. లలిత, ఏంటిది? నా కూతురంటే నాకు ప్రాణం. అలాంటిది దాని ప్రాణాలు కాపాడావు. ఇంతకంటే నేనేమీ చెప్పలేను. ఇంతకంటే నేనేమీ చెప్పలేను. అరే, ఊరుకో ఊరుకో లలిత. తనసలే జరిగిన దానికి భయంలో ఉండిపోయింది. ముందు తన్ని లోపలికి తీసుకెళ్ళు లలిత, లోపలికి తీసుకెళ్ళు. ఏమండి, మీరు కూడా వెళ్ళండి. కూర్చోవే. వేద, వేద, ఏమైందమ్మా? ఏమైందమ్మా? వేద, ఇదిగో నీళ్లు తాగు. నీకేం కాదే. జరిగిన దాని గురించి ఇంకా ఆలోచించుకో. నేను ఆలోచిస్తుంది జరిగిపోయిన యాక్సిడెంట్ గురించి కాదమ్మా, ఆవిడ గురించి.
నానా మిమ్మల్ని ఒకటి అడుగుతాను, ఎందుకు అలా జరుగుతుందో చెప్తారా? ఏంటమ్మా? అసలు నేను ఆవిడతో ఎందుకు గొడవ పడుతూ ఉంటాను నానా? అది ఆవిడ మాట తీరు అలా ఉంటుంది కాబట్టి. ఆవిడ మాట తీరు కఠినంగా ఉన్నా మనసు మాత్రం అలా లేదనిపించిందమ్మా. నానా యాక్సిడెంట్ నుంచి కాపాడింది అని అలా అండం లేదు, సాటి మనిషికి సహాయం చేసి ఉండొచ్చని అనుకోవచ్చు. కానీ ప్రమాదంలో కాపాడి అక్కడి నుంచి తీసుకొచ్చి ఒక పక్కన కూర్చోబెట్టి నచ్చి ఇలా పట్టుకుంది నాన్న. అప్పుడు నాలో ఏదో తెలియని ఉద్వేగం నాన్న. ఆ ఫీలింగ్ ని నేను మాటల్లో చెప్పలేకపోతున్నా, ఎలా చెప్పాలో తెలియట్లేదు నాన్న. ఆ క్షణం నా పక్కన నువ్వే ఉన్నావు అనిపించిందమ్మా. నేను భయంలో ఉన్నప్పుడు నువ్వు నా దగ్గరుంటే ఎంత ధైర్యంగా ఉంటుందో ఆవిడ నా దగ్గరున్నప్పుడు అలాగే అనిపించిందమ్మా. ఆవిడ కూడా అమ్మైనా అనిపించిందమ్మా. నా పక్కన అమ్మలాగా కూర్చుంది, తను నన్ను ఓదార్చింది. ఆవిడ్ని చూస్తే నాకెందుకు అలా అనిపించింది? పక్కన అత్తయ్య కూడా ఉంది కదా, ఆవిడ్ని చూస్తే నేనెందుకు అనుకుంటాను నానా? ఎందుకు? చాలు ఆపవే. నువ్వు భయంలో ఉన్నావు కాబట్టి ధైర్యం చెప్పేసరికి నీకలా అనిపించుంటుంది. దానికి పోయి నువ్వు అమ్మ అని ఏమనక్కర్లేదు. లేదమ్మా, ఇది వరకు ఎప్పుడు ఆవిడ్ని చూస్తే ఆ ఫీలింగ్ లేదు. కానీ మొదటిసారి నాకెందుకో మా ఇద్దరి మధ్య ఏదో ఉందని అనిపించిందమ్మా. ఏంటండి ఇది ఇలా మాట్లాడుతుంది? లలిత, అన్నపూర్ణ తనకి తల్లి కాకపోయినా తను అమ్మే కదా. కాదు, దానికి తల్లిని నేనే. కాదని ఎవరన్నారు? అన్నపూర్ణని కూడా అమ్మ అనుకుంటే వచ్చిన నష్టమేంటి?